మనం థర్డ్ బిఎస్సిలోని క్లస్టర్ పేపర్ ఇంటిగ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది చెప్పుకుంటున్నాం. దీంట్లో ఆల్రెడీ మనం ఒక 3 or 4 వీడియోస్ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో ఏంటంటే సాల్వ్ d² + 9 y = cos 2t అన్నది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇనీషియల్ కండిషన్ ఏంటంటే y of 0 = 1 అండ్ y of π/2 = -1 అని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి చేస్తున్నాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి ఇచ్చాడు, d² + 9 కదా, d² + 9 y = cos 2t అని ఇచ్చాడు. దాన్నే ఇది క్యాపిటల్ d² ఆఫ్ y అంటే y డబుల్ డాష్ అవుతుంది, 9 × y 9y cos 2t రాసుకున్నాం. ఇప్పుడు ఏదైనా మనకి సెకండ్ డిగ్రీ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనకి ఇనిషియల్ కండిషన్ y of 0 ఉన్నప్పుడు y dash of 0 కూడా తెలియాలన్నమాట. అక్కడ ఓన్లీ y of 0 ఒకటే ఇచ్చాడు, వాటికి y dash of 0 వాల్యూని ఏమని తీసుకున్నాం అంటే మనం a అని తీసుకున్నాం, క్యాపిటల్ A అని. దట్ y dash of 0 = a అని. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటే ఇది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ y డబుల్ డాష్ + 9 × L of y = లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos 2t అవుతుంది. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ y డబుల్ డాష్ కి మనం ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం. దీనికి ఫార్ములా ఏంటంటే p² × L of y - p × y of 0 - y dash of 0 + 9 × L of y. L of cos 2t ఫార్ములా p/p² + 4 అన్నమాట. ఈ p² L of y రాసాం, p × y of 0 అంటే అది ఇచ్చిన ఇనీషియల్ కండిషన్లో y of 0 అంటే 1 రాసాం. మనం y dash of 0 అనేది మనం ఏ తీసుకున్నాం కదా, ఇది మనకు తెలియదు కావున అది ఇవ్వలేదు కావున దీని వాల్యూని సమ్ క్యాపిటల్ ఏ అనుకున్నాం, -a + 9 × L of y = p/p² + 4 అని రాసాం. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ L of y కామన్ తీసాం, ఇక్కడ p² దీంట్లో ఎంత ఉందంటే 9, L of y కామన్ చేస్తే p² + 9 p × 1 - p - a ఇది యాజ్ ఇట్ ఈజ్ గా రాసాం p/p² + 4 అని. ఈ టర్మాలజీ -p - a అటువైపు పంపిస్తే +p + a అయింది. ఇప్పుడు L of a = ఇటువైపు పంపించాను p/p² + 4 × p² + 9 ప్లస్ p + a p² + 9 అన్నది వచ్చింది. ఇదేంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ y వాల్యూ అన్నది వచ్చింది. ఇప్పుడు ఈ ఒక్క పార్ట్ని ఫస్ట్ మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి p/p² + 4 × p² + 9 సింప్లిఫై చేసుకోవాలి. ఫస్ట్ సింప్లిఫై చేసుకుని ఆ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి మనం y of t అన్నది ఎలా ఫైండ్ చేస్తాం అన్నది చెప్తాను. మీరు ఇక్కడ వరకు ఫస్ట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు అది పార్షియల్ ఫ్రాక్షన్ యూజ్ చేసి సింప్లిఫై చేసుకుందాం. ఏది వాల్యూ p/p² + 4 × p² + 9 ని పార్షియల్ ఫ్రాక్షన్ యూజ్ చేసి చేసుకుందాం. ఈ p/p² + 4 × p² + 9 ని ఈ p² + 4 p² + 9 ఫ్యాక్టర్స్ రావు కదా, ఈ ఫ్యాక్టర్స్ రాకుండా ఇది మళ్ళీ మనకి ax² + bx + c ఫార్ములా ఉన్నాయి. ఇక్కడ b అంటే 0 అవుతుంది అనుకోండి, ఈ ax² + bx + c ఫార్ములా ఉంది, ఇది కూడా ax² + bx + c ఫార్ములా ఉంది. కావున ఎలా వచ్చినప్పుడు మన పార్షియల్ ఫ్రాక్షన్స్లో అయితే ఎలా రాసుకుంటాం అంటే bp + c/p² + 4 అని, ఇక్కడ dp + e/p² + 9 అని రాసుకున్నాం. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేసాం అనుకోండి, ఇక్కడ డెనామినేటర్లో ఎల్సిఎం ఎంత అవుతుందంటే p² + 4 × p² + 9 అవుతుంది. ఈ డినామినేటర్లో ఉన్న p² + 4 × p² + 9కి ఇక్కడ ఉన్న p² + 4 × p² + 9కి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎల్సిఎం p² + 4 పోతే ఎంత ఉంటుంది, bp + c × p² + 9 కదా ఉంటుంది, ప్లస్ ఇది dp + e × ఎంత ఉంటుంది, p² + 4 ఉంటుంది. ఇప్పుడు దీంట్లోంచి మనం ఏ వాల్యూస్ ఫైండ్ చేయాలి, b వాల్యూ, d వాల్యూ, c వాల్యూ, e వాల్యూ ఫైండ్ చేయాలి. దానికోసం కంపేరింగ్ p³ p² p కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్. దీంట్లో p³ కోఎఫిషియెంట్ ఎంత అవుతుంది, ఈ మల్టిప్లై చేసాం అనుకో p³ కోఎఫిషియెంట్ ఎంత అవుతుందంటే b అవుతుంది. ఇక్కడ dp × p² చేస్తే dp³ వస్తుంది కదా, ఇందులో d అవుతుంది. అందువల్ల ఇటువైపు ఇక్కడ b ఇక్కడ d, p + d, ఇటువైపు చూస్తే p³ కోఎఫిషియెంట్ లేదు కదా, అది ఎంత అవుతుందంటే 0 అని. p² కోఎఫిషియెంట్ ఇక్కడ p² కోఎఫిషియెంట్ ఎంత అవుతుందంటే c అవుతుంది. ఇక్కడ e × p² వస్తుంది, బయటికి ఇక్కడ p² కోఎఫిషియెంట్ e అవుతుంది అంటే c + e. ఇక్కడ p² టర్మ్ లేదు, బయటికి ఏమవుతుందంటే 0 అని. తర్వాత p టర్మ్స్ కంపేర్ చేస్తే c × 9
మనకి బీపీ ఇంటూ 9 రాస్తే 9bp అని వచ్చింది కదా, అంటే పీ కోఎఫిషియంట్ ఎంత అవుతుందంటే 9b అని. ఇందులో dp ఇంటూ 4 చేస్తే ఇక్కడ పీ కోఎఫిషియంట్ ఎంత అవుతుందంటే 4d. ఇటువైపు పీ టర్మ్ ఉంది కదా, పీ టర్మ్ కోఎఫిషియంట్ ఎంత అవుతుందంటే 1 అని రాసాం. ఇంకా ఫైనల్గా కాన్స్టెంట్ టర్మ్స్ ఏమవుతుందంటే 9c ప్లస్ 4e ఈక్వల్ టు ఇటువైపు కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి 0 అయింది. ఇప్పుడు ఈ 4b ప్లస్ b ప్లస్ d ఈక్వల్ టు 0 ఒకటి, 9b ప్లస్ 4d ఈక్వల్ టు 1 ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో d క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఈక్వేషన్ 4 తోని, సెకండ్ ఈక్వేషన్ 1 తో మల్టిప్లై చేస్తే 4b ప్లస్ 4d ఈక్వల్ టు 0. ఇది యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది 9b ప్లస్ 4d ఈక్వల్ టు 1 అని. దీన్ని మైనస్ చేస్తే ఈ ప్లస్ 4d మైనస్ 4d క్యాన్సిల్ అయిపోయి ఇది ఏమవుతుందంటే 4b మైనస్ 9b అంటే మైనస్ 5b కదా, ఇటువైపు ఉన్న -1 క్యాన్సిల్ అయిపోతే b ఈక్వల్ టు 1/5. ఇప్పుడు b ఈక్వల్ టు 1/5, b ప్లస్ d ఈక్వల్ టు 0 కదా, ఈ b వాల్యూ ఇందులో రాస్తే 1/5 ప్లస్ d ఈక్వల్ టు 0 అయితే d వాల్యూ -1/5 వచ్చింది. ఇప్పుడు ఇంకో 2 ఈక్వేషన్ తీసుకున్నాం, c ప్లస్ e ఈక్వల్ టు 0 ఒకటి, 9c ప్లస్ 4e ఈక్వల్ టు 0 ఒకటి తీసుకున్నాం. ఇందులో కూడా ఈ 4e టర్మ్ని క్యాన్సిల్ చేయడం అనే ఉద్దేశంతో ఇక్కడ ఈక్వల్గా ఉంటే క్యాన్సిల్ చేయడం అవుతుంది. అందువల్ల ఈక్వేషన్ 1 4 తోని, సెకండ్ ఈక్వేషన్ 1 తో మల్టిప్లై చేస్తే ఇది 4c ప్లస్ 4e ఈక్వల్ టు 0. ఇది యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది. మైనస్ చేస్తే ఈలు క్యాన్సిల్ అయ్యాయి. 4c మైనస్ 9c అంటే ఎంత అవుతుంది, -5c ఈక్వల్ టు 0, c ఈక్వల్ టు 0. ఈ c ఈక్వల్ టు 0 టర్మ్ని c ప్లస్ e ఈక్వల్ టు 0లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే e ఈక్వల్ టు 0 అవుతుంది. దీంట్లో b వాల్యూ, c వాల్యూ, d వాల్యూ, e వాల్యూ మనం వాల్యూస్ ఫైండ్ చేస్తాం కదా, ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే దీని వాల్యూ అవుతుందంటే p/p² ప్లస్ 4 ఇంటూ p² ప్లస్ 9 ఈక్వల్ టు, ఇక్కడ b వాల్యూ ఎంత వచ్చిందంటే 1/5 కదా, 1 ఇంటూ p/5 ఇంటూ p² ప్లస్ 4. ఇక్కడ c వాల్యూ 0 కదా, అంటే సింపుల్గా ఎంత అవుతుందంటే ఈ టర్మ్ p/5 ఇంటూ p² ప్లస్ 4 అవుతుంది. ఈ వాల్యూ 0 రాసేస్తాం, d వాల్యూ అంతా -1/5 కదా, అంటే -p/5 ఇంటూ p² ప్లస్ 9 అవుతుంది. అది ఇక్కడ రాస్తున్నాను, అంటే p/p² ప్లస్ 4 ఇంటూ p² ప్లస్ 9 వాల్యూ ఎంత అవుతుందంటే p/5 ఇంటూ p² ప్లస్ 4 మైనస్ ముందుని రాశాను, p/5 ఇంటూ p² ప్లస్ 9 వచ్చింది. ఇది తీసుకొచ్చి మనకు వచ్చింది కదా, ఎలా y వాల్యూలో డైరెక్ట్ రాస్తుంది. ఎలా y ఈక్వల్ టు p/p² ప్లస్ 4 ఇంటూ p² ప్లస్ 9 ప్లస్ p ప్లస్ a/p² ప్లస్ 9 అన్నది వచ్చింది. ఈ వాల్యూ ఇక్కడ రాస్తున్నా ఎంత, p/5 ఇంటూ p² ప్లస్ 4 మైనస్ p/5 ఇంటూ p² ప్లస్ 9 ప్లస్ మనకి ఎంత వచ్చిందంటే p ప్లస్ a హోల్ బై p² ప్లస్ 9 వచ్చింది. p ప్లస్ a అది సపరేట్ చేస్తున్నాను, p/p² ప్లస్ 9 ప్లస్ a/p² ప్లస్ 9 అని. ఇప్పుడు ఎలా y ఈక్వల్ టు p/p² ప్లస్ 4 ఇంటూ p² ప్లస్ 9 అంటే మనకి ఎంత వచ్చిందంటే p/5 ఇంటూ p² ప్లస్ 4 ఒకటి మైనస్ p/5 ఇంటూ p² ప్లస్ 9 ఒకటి వచ్చింది. ప్లస్ ఇది సపరేట్ చేస్తే p/p² ప్లస్ 9 ప్లస్ a/p² ప్లస్ 9 అయింది అనమాట ఆ టర్మ్ అన్నది. విధంగా మనకి ఈ టర్మ్ అన్నది వచ్చింది కదా, ఏదో వచ్చింది, ఎలా y ఈక్వల్ టు p/5 ఇంటూ p² ప్లస్ 4 మైనస్ p/5 ఇంటూ p² ప్లస్ 9 ప్లస్ p/p² ప్లస్ 9 ప్లస్ a/p² ప్లస్ 9 వచ్చింది. ఈ ఎల్లటి వైపు వస్తే ఏమవుతుందంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. y ఆఫ్ t ఈక్వల్ టు 1/5 కాన్స్టెంట్ l ఇన్వర్స్ ఆఫ్ p/p² ప్లస్ 2² అని మైనస్ 1/5 కాన్స్టెంట్ l ఇన్వర్స్ ఆఫ్ p/p² ప్లస్ ఈ 9 నే 3² అని రాసాం, ఇక్కడ 4 ని 2² అని రాసాం. ఇది l ఇన్వర్స్ ఆఫ్ p/p² ప్లస్ 9 ని 3² కింద రాసుకున్నాం. ఇక్కడ ఏ కాన్స్టెంట్ l ఇన్వర్స్ 1/p² ప్లస్ 3² 1/p² ప్లస్ 3² రాయాలన్నమాట. కానీ మనకి l ఇన్వర్స్ ఆఫ్ a/p² ప్లస్ a² అయితే సైన్ ఏంటి అని తెలియాలి. ఇక్కడ 3² ఉంది కాబట్టి పైన కూడా 3 ఉండాలి. అందువల్ల పైన ఒక 3 కింద ఒక 3 అడ్జస్ట్మెంట్ చేసాం. ఇది యాక్చువల్గా ఏం రాయాలంటే మనం a/l ఇన్వర్స్ ఆఫ్ 1/a ఇంటూ l ఇన్వర్స్ ఆఫ్ 1/p² ప్లస్ 3² రాయాలి. ఇక్కడ మనకి ఫార్ములా రావడం కోసం ఇక్కడ 3² ఉంటే ఇక్కడ కూడా 3 ఉండాలన్నమాట. అప్పుడు బై 3 రాసాం. అప్పుడు 3 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందంటే a ఇంటూ l ఇన్వర్స్ ఆఫ్ 1/p² అవుతుంది. అప్పుడు y ఆఫ్ t ఈక్వల్ టు 1/5 ఇంటూ l ఇన్వర్స్ ఆఫ్ p/p² ప్లస్ 2² ఏమవుతుందంటే
మనకి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కనుకోండి మనకి కాస్ ఏటీ అనమాట. ఇక్కడ ఏ ప్లేస్లో 2 ఉంది బట్టి కావున కాస్ 2t అని వచ్చింది. సేమ్ ఫార్ములాలో ఏ ప్లేస్లో ఎంత ఉంది 3 ఉంది బట్టి ఏమవుతుందంటే 1/5 కాన్స్టెంట్, ఇది కాస్ 3t అయింది. ఇక్కడ కూడా ఏ ప్లేస్లో 3 ఉంది కావున కాస్ 3t వచ్చింది. కానీ ఇక్కడ ఎన్నోట్లో పవర్లో p ఉన్నాయి, ఇక్కడ పవర్లో ఎంత కాన్స్టెంట్ 3 ఉంది కావున ఈ ఫార్ములా ఏమవుతుందంటే సైన్ 3tకి ఈక్వల్ అవుతుంది. y ఆఫ్ t ఈక్వల్ టు 1/5 ఇంటూ కాస్ 2t, ఈ మైనస్ 1/5 కాస్ 3 ప్లస్ కాస్ 3t ఎల్సిఎం చేసాం. 5 కాస్ 3t మైనస్ కాస్ 3 ఎంత అవుతుందంటే 4 కాస్ 3t/5. ఇది యాస్టిట్గా రాసాం ఏ సైన్ 3t/3 అని. దీంట్లో ఏ వాల్యూ ఫైండ్ చేయాలి, దానికి ఆడు ఇచ్చాడు కదా ఇనీషియల్ కండిషన్ సిన్స్ y ఆఫ్ π/2 ఈక్వల్ టు -1 అని. సిన్స్ y ఆఫ్ 2 ఈక్వల్ టు -1 తీసుకుంటే మనకు y ఆఫ్ t ఈక్వల్ టు ఇప్పుడు వచ్చింది రాస్తున్నాం 1/5 ఇంటూ కాస్ 2t ప్లస్ 4 కాస్ 3t/5 ప్లస్ a/3 ఇంటూ సైన్ 3t అని. ఇప్పుడు ఇక్కడ t ప్లేస్లో π/2 రాసుకున్నాను. y ఇంటూ π/2 1/5 ఇంటూ కాస్ 2 యాజిస్లో ఉండిపోయింది. t అంటే అంత π/2 ప్లస్ 4/5 కాన్స్టెంట్ కాస్ 3 ఇంటూ t అంటే అంత π/2 ప్లస్ a/3 కాన్స్టెంట్ సైన్ 3 ఇంటూ t అంటే అంత π/2 రాసాను. ఇప్పుడు y ఆఫ్ π/2 ఈక్వల్ టు 1/5 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుందంటే కాస్ 5 4/5 ఇంటూ కాస్ 3π/2 a/3 ఇంటూ సైన్ 3π/2 కాస్ 5/2 వాల్యూ ఎంత -1 రాసాం. అది ఇచ్చాడు కాస్ 5/2 వాల్యూ -1 ఈక్వల్ టు 1/5 ఇంటూ కాస్ 5 వాల్యూ ఎంత -1 4/5 ఇంటూ కాస్ 3π/2 అంటే 5/2 అంటే 90 డిగ్రీస్ అనమాట. 3 ఇంటూ 90 ఎంత అవుతుంది 270. కాస్ 270 వాల్యూ ఎంత అంటే 0 అని. a/3 కాన్స్టెంట్, ఇది సైన్ 270 వాల్యూ -1. ఇప్పుడు -1/5 ఇంటూ 1 -1/5 ఇది 0 -a/3. ఈ -a/3 ఇటువైపు వస్తే ప్లస్ a/3 అని. ప్లస్ a/3 ఈక్వల్ టు -1/5 ప్లస్ 1 ఈక్వల్ టు 4/5. ఏ వాల్యూ అయితే ఎంత అవుతుందంటే 12/5. ఇప్పుడు మనకి y ఆఫ్ t కావాలి కదా, y ఆఫ్ t ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 1/5 ఇంటూ కాస్ 2t ప్లస్ 4 కాస్ 3t/5 ప్లస్ a/3 ఇంటూ సైన్ 3 వచ్చింది. ఇప్పుడు ఏ అంటే 1/3 కాన్స్టెంట్ వదిలేసాం. ఏ అంటే ఎంత వచ్చింది 12/5 ఇంటూ సైన్ 3t. ఇక్కడ క్యాన్సిల్ చేసాం 3 1s 3 4s 3 1 3 4 క్యాన్సిల్ చేస్తే y ఆఫ్ t ఈక్వల్ టు 1/5 ఇంటూ కాస్ 2t ప్లస్ 4 కాస్ 3t/5 ప్లస్ ఇక్కడ 3 1s 3 4s కదా క్యాన్సిల్ అయింది. అంటే ఎంత అవుతుంది 4/5 ఇంటూ సైన్ 3. అంటే y ఆఫ్ t ఈక్వల్ టు 1/5 ఇంటూ కాస్ 2t ప్లస్ 4 కాస్ 3t/5 ప్లస్ 4/5 సైన్ 3t జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ డిఫరెన్స్ ఈక్వేషన్ అవుతుంది. అదేంటి d² ప్లస్ 9 ఇంటూ y ఈక్వల్ టు కాస్ 2t ఇట్ ఇనీషియల్ కండిషన్స్. y ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అండ్ y ఆఫ్ 5/2 ఈక్వల్ టు -1. దీని కంటిన్యూషను ఇలా రాయాలి.